అన్న నమస్తే. నమస్తే. మీరు ఈ హాస్పిటల్కి వచ్చిరా? హాస్పిటల్ ఏమైందన్న? ఏమైంది? సర్ది. ఓకే. ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఎంఆర్పిఎస్ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి. ఎంఆర్పిఎస్. ఓకే. సో మీ పార్టీ కంప్లీట్గా బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్తుంది కదా? 100%. ఇప్పుడు మీ నాయకుడు మందకృష్ణ మాదిగానే కదా, మీ అందరి నిర్ణయం మేరకే బీజేపీకి సపోర్ట్ ఉన్నా, లేకపోతే ఆయన ఒక్కడే నిర్ణయం తీసుకుంటారు? అందరి నిర్ణయం ప్రకారమే బీజేపీకి సపోర్టు. మోడీ గారు ఏమనంటే మా యొక్క 30 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఏపీసీ ఎవరికైనా చేశాడు కాబట్టి దానికి మాకు ఎవరైతే సమస్య చేయడానికి ముందుకొచ్చాడు. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు 10 ఏళ్ళు ఉంది, టీఆర్ఎస్ 10 ఏళ్ళలో కూడా పట్టించుకోలేదు. కానీ సమస్య కాడికి మోడీ గారు వచ్చి సమస్య తీరుస్తున్నాడు కాబట్టి మేము దానికి ఫుల్ సపోర్ట్. మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బాగా సపోర్ట్ చేసి బాగా ఓట్లు వేయించడం జరిగింది. ఇప్పుడు దానికంటే ఎక్కువ కూడా బీజేపీకి వేసి ఈ చేవెళ్ళే ఎంపీ విశ్వేశ్వరరెడ్డిని గిఫ్ట్గా మోడీకి ఇవ్వాలని మా ఎంఆర్పిఎస్ పిలుపు. ఓకే. సో మీ నాయకుడు కూడా వరంగల్ ఎంపీ టికెట్ ఆశించాడు కదా బీజేపీ నుంచి? ఆశించడం అంటే ఏమీ లేదు, కానీ అధినాయకత్వం బీజేపీ అధినాయకత్వం ఇక్కడ వరంగల్ స్థానికుడు కృష్ణమాదే కాబట్టి తీసుకోవాలన్నాడు. కానీ కృష్ణమాదే తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాడు, రాజశేఖర్ కూడా ఇస్తాడు. కానీ నాకు ఇచ్చే ఎంపీ టికెట్ అనేది ఇంపార్టెంట్ కాదు. నేను చేసినటువంటి పోరాటం ఏదైతే ఏబిసిడి వరీకరణ ఉందో నాకు కావాల్సింది ఎంపీ టికెట్ కాదు, ఏబిసిడి వరీకరణ అయితే నా జాతి బాగుపడడం ముఖ్యమని తీసుకోలేదు. ఇప్పుడు గతంలో కూడా చాలామంది మీ జాతిని ఇట్లా మోసం చేసుకుంటూ వస్తున్నారు కదా, బీజేపీని ఎందుకు నమ్ముతా ఉన్నారు మీరు? అంటే బీజేపీ మోడీ గారు కొన్ని చేరి పనులు కూడా చేసాడు. కాశ్మీర్ విశ్వాసు కొన్ని చేరి పనులు, అయోధ్యది అంత పెద్ద ఇష్యూ కూడా దాన్ని చేసాడంటే అట్లా చేసాడు కాబట్టి ఒక నమ్మకం చేశాడనే నమ్మకంతో నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ మీద లేదా మీకు నమ్మకం? అంటే 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, లేకపోతే ఏ మార్పు అయితే ప్రజలు కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో, నిజంగా ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ పరిపాలన కనిపించట్లేదా మీకు? కాంగ్రెస్ గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు లబ్బిలేవు ఆల్రెడీ. అప్పుడు డబ్బిలో కూడా లభించి ఉషాబేర కమిటీలు వేసి కమిటీలతోనే కాలయాపన వేసి తప్ప కానీ పని చేయలేదు. అట్లానే కాంగ్రెస్ లభ్య పరిస్థితి లేదు. ఓకే. సో మీరు ఏ తరహాలో అయితే బీజేపీకి ఓటేమని సపోర్ట్ చేస్తూ ఉన్నారో, సో కేసీఆర్ ఒక బీసీ నేతని రంగంలోకి దింపాడు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు బిడ్డని. ఆ కోణంలో ఆలోచిస్తే బీసీలు కూడా సరే ఎవరి కోసం వాళ్ళు పనిచేసుకుంటారు, మా బీసీల కోసం మేము కూడా ఓటేసుకుంటామని ఆలోచన వచ్చినప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఓటేసే అవకాశం ఉంటుంది కదా? అది పాసిబుల్ అలా. ఎందుకంటే కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ వస్తేనే దళితులు సీఎం చేశారని 1000 సభలు చెప్పాడు. కానీ ఇప్పుడు ఎవరు దిక్కు లేక బీసీ నాయకులు ముందు తీసుకొచ్చి పెట్టాడు తప్ప కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో టీఆర్ఎస్ అనేది డాబరూపం లేకపోయే పరిస్థితి. కశ్మీర్లో అంత జనాలు ఏముళ్ళ పోటీ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో తప్ప కానీ బీఆర్ఎస్ అనేది లిస్టులే లేదు. ఎందుకు రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారాడు? మీకు ఇన్ఫర్మేషన్ అయింది అంటే రంజిత్ రెడ్డి ఆయన యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప కానీ వేరే అయితే ఏం లేదు. రంజిత్ రెడ్డి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారాడు, ఆయన ఇంకోటి ఏం లేదు. ఓకే. ఆయన ఏం చెప్తా ఉన్నంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో పార్టీ మారినా, సో బీఆర్ఎస్ పార్టీ కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి అందుకే పార్టీ మారినా అని చెప్పుకుంటూ అది కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచే కూడా మనకు ఉపయోగం ఏంది? అసలు ఏం చేస్తాం? బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నది మొత్తం డైలీ ఇంత అయితే వెళ్ళిపోతుంది ఆల్రెడీ. ఇప్పుడు రంజిత్ రెడ్డి గెలిచి కూడా ఏం చేస్తాడు తెలంగాణ రాష్ట్రానికి? 5 ఏళ్ల కాలంలో ఏం చేసిండు రంజిత్ రెడ్డి? అంతకుముందు చేసింది కూడా ఏం లేదు, చెప్పుకోవడం తప్ప కానీ ఏం చేసింది అయితే రంజిత్ రెడ్డి ఇక్కడ కనిపించలేదు. అంతా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కేసీఆర్ ప్రభుత్వం. దళితుల 3 ఎకరాలు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, దళిత బలద అన్నాడు, బీసీ బలద అన్నాడు, పథకాలు చెప్పి జనాలను బెబ్బపెట్టాడు తప్ప కానీ ఎక్కడ కూడా అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు పత్రం అవడానికి కూడా కారణం అదే కేసీఆర్.